ఉన్నా ఉన్నా ఇప్పుడు మంచిగా అయింది. మొదటి భాగమే గిడ ఉంటుంది. చూడండి, ఈరోజు బేలల్లో సత్సంగం కార్యక్రమం జరుగుతున్నాడంటే చాలా మంచి విషయమే. నిజమే, సత్సంగం లేనిది జీవుని కళ్యాణం లేదు, జీవునికి మార్గం దొరికేది కాదు, సుఖము శాంతి అందేది కాదు. అందుకు సత్సంగాలు ముఖ్యమున్నాయి. సత్సంగాలు చేస్తేనే మనల్లా పనికొచ్చేది ఏమి, పనికిరాంది ఏమి, చేసేది ఏమి, చెయ్యంది ఏమి, ఏం చేస్తే లాభం ఉన్నది, ఏం చేస్తే నష్టం ఉన్నది, ఇవన్నీ మనకు సత్సంగాలతోని గుర్తులవుతాయి. అందుకు సత్సంగాలు ముఖ్యమున్నాయి, సత్సంగాలు చేయాలి. మేము కూడా అంటాం, మీరు ఏం చేయకుండా మీరు సత్సంగాలే చేయండి. మీరు సత్సంగాలు చేసుకుంటా పోతే మీ అన్న ఒకనాడు ఇట్లా తాకత్ వస్తుంది. మీ చేతి పట్టేటోడు ఎవడు లోకంలో ఉండడు, అంత తాకత్ వస్తుంది. సత్సంగంలో అంత తాకత్ ఉన్నాయి. అందుకు సత్సంగాలు ముఖ్యమున్నాయి. కొందరు అంటారు, ఏం సత్సంగాలు చేస్తారు, ఏం చెప్తారు, ఏం వింటారు, ఇట్లా అంటారు. మాదేమన్నా అంటారు, ఏం సత్సంగాలు చేస్తా, విన్న మాటనే విను, అదే మాట, అదే విన్న మాటనే వింటున్నాం, అదే మాటని వినుకుంటూనే పోతున్నాం కదా. ఇంకా ఎన్నిసార్లు విన్నా అదే మాట. మరి అదే ఒక్క మాటని నిలబెట్టుకున్నా నీ జీవితంలో, అది ఒకటే మాట అయిండొచ్చు, కానీ అదన్న ఒక మాట నీ జీవితంలో నిలబడ్డదా? నిలబడి మరి వేస్తున్నాయి మరి అంత మరి. అందుకు సత్సంగాలు చేసిన మాత్రాన కాదు, సత్సంగముని వినబడుతున్నది, ఇని ఆ విధంగా మనది ఆచరణము, స్వభావము, గుణము చేయబడుతున్నాయి. సుఖం కావాలంటే సంతుల వద్ద పోయి అలా సత్కాలు వినబడుతున్నాయి. దుఃఖాలు కావాలంటే మరి వీటికి ఏమి వినేది అవసరం లేదు, అవి మీ అనుకోకుండా వచ్చి పడతాయి. అద్దన్నా కానీ వచ్చి పడేటి అవి, వీటికి నేర్చేది అవసరం లేదు. దుఃఖాలకు ఎవరికి నేర్చేది అవసరం లేదు. సుఖంకు అంటే నేరగబడుతున్నాయి, నేరంది ఏది కాదు. అందుకు సత్సంగాలతోని మనకు అన్ని తెలివిలైతే, అందుకు సత్సంగాలు ముఖ్యమండి. అంటే ఈరోజు విషయం ఏమున్నదంటే, అజ్ఞానిని భక్తి సుఖము సంపత్తి ఎందు. అజ్ఞానుడు అని భక్తి ఎట్లా ఉంటుంది? దేవా నాకు సుఖమియ్యు, దేవా నాకు బరకతియ్యు, దేవా నాకు ధనం దొరకని, దేవా నాకు దాబులు తలగని, దేవా నా పంటలు పండని, నా పెళ్ళిళ్ళు కుదరని, ఇదే అడుగుతున్నా. మందందరూ అడిగేది దేవునికి గుళ్ళకి పోయి ఇవే అడుగుతున్నారుగా, ఇంకేమన్నా అడుగుతారా? దేవుని గుళ్ళకి పోయి ఇవే అడుగుతారు కదా. దేవానికి సుఖమి, వాళ్ళన్న దేవుని గుడిలోకి పోయి నాకు 2 కళ్ళు పోని అని అంటారా? నా 2 కళ్ళు పోని అంటారా? లేదా పోరగాళ్ళలో చచ్చిపోయినా అంటారా? నా ఇల్లు కగ్గిదాలు కానీ అంటారా? అందుకు మనము మందిరంకు ఎందుకు పోతున్నాం దేవుడికి దగ్గరికి అంటే, సుఖము శాంతి అడగతందుకే. అందుకు అజ్ఞానిని భక్తి ఇది, జ్ఞాని భక్తి కాదు.
అంటే అజ్ఞానం ఏం చేస్తున్నాడు, ఒక్కటి గింత ఇస్తున్నాడు, ఇంత పొడ అడుగుతున్నాడు, అది దండ అవుతున్నాయి. ఇంత లంచం ఇస్తున్నాడు, ఒక ఏలిపోడి మూడేళ్ళు అడుగుతున్నాడు, అది లంచం కింద వస్తున్నాయి, అవి వ్యవహారం అవుతాయి. అందుకు అజ్ఞానుని భక్తి సుఖము సంపత్తి అందు, అజ్ఞాని కర్మంబు కార్మికం. అజ్ఞాని కర్మాలన్నీ అజ్ఞాని ఉంటే అలా జ్ఞానం దిక్కింతమైన ఏముండదు అని కర్మాలన్నీ అజ్ఞాని దాన్ని పోతాయి. అజ్ఞానికేమెరిక సద్గురు తత్వంబు. అజ్ఞానికి తెలది జ్ఞాని తత్వములు ఏమి, సద్గురు తత్వములు ఏమి అవి తెలియదు జ్ఞాని. అజ్ఞానికి ఆంతో ఆంకే ఉంటుంది, జ్ఞానిది జ్ఞానితో జ్ఞానికి ఉంటుంది. అందుకు అజ్ఞానంకు జ్ఞానంకు భూమి ఆకాశం తేడా ఉన్నది. ఇప్పుడు మందిరాల మఠాలలో అందరూ పోతున్నారు కదా, ఎందుకోసానికి పోతున్నారు? అడగటానికే పోతున్నారు కదా. దేవానికి సుఖమి, దేవానికి శాంతి, దేవానికి ధనమి ఏ దేవుడు ఇస్తాడు? అరే దేవుడు ఇచ్చిన వాటికే మన భారతదేశంలో ఒక్కోడు కూడా బిచ్చగాళ్ళు ఉండకపో ఉంటున్నాను. దేవుడికి ఇంత ఇచ్చేటోళ్ళు అయితే ఇంత మన దేశంలో ఇందరు బిచ్చగాళ్ళు ఉండకనే పో, అందరూ అడుక్కుంటున్నా కదా. నీకు అడిగేస్తే ఆనికైనా రాదా? మరి నేట ఓడిచ్చేటోళ్ళే నీకు. నువ్వేమన్నా చేస్తేనే నీ లాభం ఉన్నది, చెయ్యండి ఎవరికి ఏమీ వచ్చేది కాదు, ఇచ్చేటోడు కాదు. మరి ఆట 50 కుంటలు నేను పంట పండిస్తున్నా, ఇవాడు కూడా వంటది, నీరు కూడా వండింది కదా, ఇవాడు కూడా వండుతుంది. ఎందుకు వండింది అని ఇంటికాడ ఉండు, వండుతుందా? మరి అంతా మన కర్మాల మీద ఉన్నది, మనం చెయ్యండి ఏది కాదు. ఇదంతా మూఢనమ్మకాలి. దేవుని ముందట పోలా, అడగాల, ఏవా ఇది ఇయ్యు. అదే ఓడి నీకు ఇచ్చేటోళ్ళు లేడు భయ్, ఆడే బిచ్చా నీకు ఏమి ఇస్తాడంటే ఇలా కోపాలు వస్తాయి. ఆడే బిచ్చా నీకేమి నీసి ఇస్తాడంటే ఇలా కోపాలు వస్తాయి. అని దేవుడిని కూడా బిచ్చాడు ఆడాడు. ఆడికోసం మన ఇల్లు మనం కట్టుకుంటున్నాం అలే, మరి ఆడి ఇల్లు ఆడు కట్టుకోలే కదా. మరి బిచ్చవాడికి కట్టేవాడిది చందాలు చేయాల, బిచ్చాలు అడగాల, కట్టాలి. మరి తెలుస్తున్న లోకులకు ఇంకా అంటున్నారు అంతే ఇస్తాడు దేవుడు, అంతే ఇస్తాడు. ఏమి ఇయ్యాడు అందరూ ఏం లేనే లేదు, అది కర్ణాలు ఉన్నాడు అంటాడు. అది ఉంటే ఇచ్చే ఇవ్వాలి కదా. మరి అంతా అందరూ ధనం ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు ఆయనకి ఇంకా పైసలు ఇచ్చి చందాలు చేసి ఇల్లు ఎందుకు కట్టియాలి? మరి దేవుని దగ్గరనే అంత ధనం ఉన్నప్పుడు ఇంకా దేవునికి అవసరం ఏమున్న ధనంది? మరి తెలుస్తున్న లోకులకు. అందుకు ఇది భక్తి, ఇది మూఢనమ్మకాల భక్తి. మూఢనమ్మకాల భక్తితోని నీకు సుఖం లేదు, శాంతి లేదు, నరకమే ఉన్నది కానీ మోక్షము లేదు. అందుకు నరుడా జ్ఞానము పొందవురా, వట్టివే శంభుని బిడుగవు. అరే జ్ఞానం పొందుకో, జ్ఞానంతో నీది కళ్యాణం ఉన్నది. జ్ఞానం